హాయ్ అండి. మినపప్పుతో జంతికలైతే చేసుకున్నానండి. ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని 2, 3 గంటల సేపు నానబెట్టుకున్నాక కుక్కర్‌లో వేసుకొని ఒక 4, 5 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకొని చల్లారిపోయాక మిక్సీ జార్‌లో తీసుకొని పేస్ట్‌లా చేసుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్యపిండి వేసుకొని అందులో సరిపడ ఉప్పు, సరిపడ కారం, ఒక 50 గ్రాముల నువ్వులు, 2, 3 స్పూన్లు వాము వేసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి కలుపుకున్నాక బాగా కాగిన నూనె అయితే చిన్న గిన్నెడు వేసుకొని కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఈ కాసిన నూనె వేయటం వల్ల బాగా కరకరలాడుతాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు జంతికలు ఒత్తుకోవటానికి ఇలా మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని జంతికలు అయితే ఒత్తేసుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోయిందండి జంతికలు చేసుకోవటం అయితే. చాలా టేస్టీగా కూడా వచ్చినాయి ఈ మినప జంతికలు అయితే. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. తెలుగింటి ఫుడ్ అండ్ వ్లాగ్స్.